కొంచెం సేపు మనం సభా కార్యక్రమాన్ని జరుపుకుందాం. రాబోయే విశ్వావసు ఉగాదిని పురస్కరించుకుని ఉగాది పురస్కారాల కార్యక్రమం డి భారతి మణి ఫౌండేషన్, ఆనందలహరి కల్చరల్ ఈవెంట్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు జరిగిపోయే ఈ మధుర సంగీత కార్యక్రమంలో ఇప్పుడు మనం ఉగాది పురస్కారాలు. ముందుగా సాంస్కృతిక రంగంలో దాదాపుగా 50 సంవత్సరాల పైచిలకు విశేషమైన అనుభవం ఉండి శిఖరప్రాయమైన కార్యక్రమాలు చేస్తున్న సంస్థ వంశీ ఆర్ట్ థియేటర్స్. కేవలం సాంస్కృతిక కార్యక్రమాలు మాత్రమే కాదు, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు సైతం చేస్తూ మరింత బలాన్ని అందిస్తున్న మంచి సంస్థ వంశీ ఆర్ట్ థియేటర్స్. వేగేశ్న ఫౌండేషన్స్ అధినేత వంశీ రామరాజు గారు, శిరోమణి వంశీ రామరాజు గారిని వేదికకు శుభ ఆహ్వానం. ఎల్ఎల్బిగా సేవలు ఎల్ఎల్బి చేసి ఆ తర్వాత వారు ప్రభుత్వ రంగ సంస్థలో సేవలు అందించాక ఇప్పుడు సామాజికంగా తన వంతు సహాయం అందించడం కోసం ప్రతి సాంస్కృతిక కార్యక్రమంలో కూడా తన వంతు చేయూతనిస్తున్న మా వడ్లకొండ వెంకట్రావు గారు సేవారత్న, వారిని వేదికకు శుభ స్వాగతం. అయ్యా రండి సార్. ప్రముఖ రంగస్థల నటులు శ్రీ దామోదరం నాగేంద్ర గారు వచ్చారా? అయ్యో వచ్చారు, నేను చూశాను. రండి గురుగారు, రండి, నా కోసం రండి. వారు పద్యాలు ఎంత బాగా పాడతారో నాకు బాగా తెలుసు. మీ ఇద్దరం సంగీతం గురించి మాట్లాడుకుంటుంటాం చాలాసార్లు. విన్న ప్రతిసారి ఆ పద్యం ఏ రాగంలో ఉంది ఇవన్నీ మాట్లాడుకుంటాం. నాగేంద్ర గారు రండి, సంతోషం మిమ్మల్ని చూడడం ఈ వేదిక పైన. శ్రీనివాస్ గారు, భావనాశి శ్రీనివాస్ గారు, అధ్యక్షులు శ్రీనివాస కలెక్షన్. వారు చేసే కార్యక్రమాలు మొన్నే మన ఓలెడ్ పార్వతీశం గారు చెప్పారు, మా సభలోనే కలుసుకున్నాం మనం. వీరి గురించి ఎన్ని విషయాలు చెప్పారు, వివరాలు చెప్పారు వారు. ధన్యోస్మి, మంచి పెద్దలందరితో సమక్షంలో గడపడం. మన ఆయన వచ్చారు, విజయ్ చిత్ర ప్రొడ్యూసర్. సార్ వారు ఎంత అదృష్టం. విజయ్ కుమార్ గారు, ఇందాక చెప్పినట్టుగా మాకు వాట్సాప్లో వారి విజయ్ చిత్ర వార్తలు వస్తూనే ఉంటాయి, చాలా టైం టు టైం ఇస్తూ ఉంటారు. గోపి గారు అధ్యక్షులుగా వారు సేవలు అందిస్తున్నారు. అంజనీ కుమారి గారు ప్రముఖ సంఘ సేవకులు. రండి, లాయర్ గారు, సంఘ సేవకులు. అంజనీ కుమార్ గారు, వారు ఉన్నారంటేనే ఒక ధైర్యం అందరికీ కూడాను. రండి. ధన్యోస్మి. మా వినోద్ ఎక్కడ? వినోద్ కనిపించాను. అరే వినోద్, ప్లీజ్ కమ్. రండి వినోద్ గారు. అశోక్ గారు, ప్రముఖ మిమిక్రీ కళాకారులు, వెంట్రులాక్విస్ట్ కూడా తను. రండి అశోక్ గారు, రండి. పరమేశ్వరి గారు, వారి గురించి ఇప్పటివరకు విన్నాం, ఇవాళ నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను. సంతోషం. పరమేశ్వరి గారు. మన పరమేశ్వర గారి గురించి చెప్పాలంటే సావిత్రిబాయి పూలే ఫౌండేషన్లో ద్వారా ఎన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నారో. దాదాపు పెద్దలరా, ఈ వేదిక పైన వీళ్ళందరి గురించి చెప్పాలన్నా కనీసం 2 గంటలు, అతి క్లుప్తంగా చెప్పాలన్నా 2 గంటల సమయం పడుతుంది. అంత మహానుభావులు అందరూ ఉన్నారు. వీరందరి సమక్షంలో ఈరోజు మనం విశ్వావసు ఉగాదిని పురస్కరించుకుని ఆ ఉగాది శుభాకాంక్షల సభ మనం జరుపుకుంటున్నాం. ధన్యోస్మి. ఇక మనం వెంటనే చురుకుగా మన ఈ కార్యక్రమాన్ని వడ్లకొండ వెంకట్రావు గారి శుభ ప్రసంగంతో మనం మొదలు పెట్టుకుందాం. వారు చాలా బాగా మాట్లాడతారు, నాకు బాగా ఆప్తులు. ఈ మధ్యకాలంలో ప్రతి సాంస్కృతిక వేదిక పైన కలుసుకుంటున్నాం. అయితే వీళ్ళతో పాటు అసలు ఈ సభ సారథులు ఉండాలి.
వారు చాలా ముఖ్యం. డి భారతీమణి ఫౌండేషన్ ద్వారా చాలా చక్కని కార్యక్రమాలు చేస్తూ స్వతహాగా తన గాయకుడు అయినప్పటికీ కూడా చాలామంది గాయకుల్ని అభివృద్ధి చెందించాలి, వారు కూడా ఏదో ఒక ప్రోత్సాహం ఇవ్వాలి, ఏదో ఒక చేయూతనివ్వాలనే సదుద్దేశంతో సత్సంకల్పంతో చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. మా దేవేంద్ర గౌడ్ ప్లీజ్ కమ్ రండి సార్. వారు వస్తారు వేదికకు. తర్వాత ఆనందలహరి కల్చరల్ ఈవెంట్స్ ద్వారా అన్ని ఉన్నతమైన కార్యక్రమాలే, అన్ని శిఖరస్థాయి కార్యక్రమాలే. 12 గంటలు నాన్ స్టాప్ సింగింగ్ అంటే అప్రతిహతంగా పాడడం, ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తున్న డబ్బింగ్ కళాకారిణిగా తెలుసు మనందరికీ. మంచి గాయకురాలుగా ఆనందలక్ష్మి గారు వీరు కూడా ఉంటారు, ఈ సభలో ఉంటారు. ధన్యోస్మి. ధన్యోస్మి. ఇక వెంకట్రావు గారు. సభాయ నమః. ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న గాయకులకి ఉగాది శుభాకాంక్షలు. అట్లాగే ఆన్లైన్లో వీక్షిస్తున్న అశేష సంగీతాభిమానులకు కూడా అభినందనలు అండ్ నమస్కారాలు తెలియజేస్తూ, మొదటగా ఆనంది మేడం అండ్ దేవేందర్ గౌడ్ గారు ఇద్దరు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి వారిని చిన్నగా సత్కరించిన తర్వాత నేను మాట్లాడతాను నా తరఫున. హేమాంజనేయులు గారు వచ్చారా? వారంటే బంగారం లాంటి మనిషి వారు. మనసున్న బంగారం, పేరులో బంగారం. రండి, మా ఆనందలహరి కల్చరల్ ఈవెంట్స్ ఫౌండరు వారు. అన్ని రండి. హేమాంజనేయులు గారు మీరు ఉండాలి, వేదికకు రండి. హేమాంజనేయులు గారిని జ్యోత్స్న తీసుకొస్తుంది వేదికకు. జ్యోత్స్న వేదికకు తీసుకొస్తుంది తోడుండి. ప్లీజ్ కమ్ దామ్మా జ్యోత్స్న. మంచి సుమనస్కులు ఆంజనేయులు గారు. సో ఈరోజు ముఖ్య అతిథులుగా విచ్చేసిన సాంస్కృతిక సంస్థల రారాజు వంశీ రామరాజు గారికి, అట్లాగే భావనాసి శ్రీనివాసరావు అధ్యక్షులు, మరియు మిమిక్రీ అశోక్ గారు, అట్లాగే దామోదర్ నాగేందర్ గారు, మరియు మేడం అంజనీదేవి గారు, మరియు మా మిత్రులు వినోద్ గౌడ్ గారు అండ్ మీనా గోపి గారు, మరి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు అద్భుతంగా ఈ ఎలివేట్ స్టూడియోలో, ఈ స్టూడియోనే ఒక ఇంద్రభవన్ లాగా ఉంటుంది. దాన్ని మన దేవేంద్ర భవన్ లాగా అంత అలంకరించారంటే నిజంగా చాలా సంతోషం. నిన్ననే ఈ స్టూడియోలో ఒక మేనేజింగ్ పార్ట్నర్ అయిన ఎల్పి రావు గారు జన్మదినం వేడుక అయింది. నేను వేరే కార్యక్రమాల వల్ల లేట్గా వచ్చాను. వారికి సభాముఖంగా ధన్యవాదాలు మొదలు తెలియజేస్తూ, ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడే ఇట్లాంటి ఒక మంచి హాల్ని వారు ఇచ్చారు. వారికి ఈ సభాముఖంగా వారి స్టేజీ నుండే వారికి శుభాభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ఉగాదిని మనం ఆహ్వానించుకునేలాగా ఉంది. సో అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు అశోక్ గారు మిమిక్రీ అశోక్ గారు ఆనంద్ మేడం కార్యక్రమానికి అతిరథ మహారథులైన ముఖ్యమంత్రుల్ని ఓకే అందరినీ కూడా స్టేజ్ మీదకి తీసుకొచ్చి ఇక్కడ ప్రజెంట్ చేసినట్టుగా అనిపించింది. సో వారందరూ రాజకీయ నాయకులే కాబట్టి ఆ రాజకీయ నాయకులు ఎలా ఉండాలంటే, ఉగాది సందర్భంగా ఒక చిన్న కవిత చెప్పదలుచుకున్నాం. ఎలక్షన్లో ఓట్ల కాడ సర్దుబాటు సీట్ల కాడ, ఎలక్షన్లో ఓట్ల కాడ సర్దుబాటు సీట్ల కాడ, అవసరమైతే కరెన్సీ నోట్ల కాడ, ఒకటయ్యే ఓ రాజకీయ నాయకులారా ప్రజల పాటల కాడ ఒకటవ్వండి, ప్రజల పాటల కాడ కష్టాల దగ్గర ఒకటవ్వండి, కనీసం ఈ ఉగాది నుంచి అయినా.
ఈ ఉగాది దేవేందర్ గౌడ్ గారు ఎక్కడ ఉన్నా ఇంతకుముందు గతంలో గాన సభలో కూడా చాలా అద్భుతంగా అలంకరించారు. ఈ ఉగాది సందర్భంగా ఇట్లా అలంకరించారు. నిజంగా పండగ రేపు, కానీ ఈరోజే మనకు ఉగాది ఊపు, ఊరంతా పండగ రేపు. సో ఇట్లాంటి సాంస్కృతిక ఇట్లాంటి ఒక మంచి వంశీ రామరాజు గారు, మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ అశోక్ గారు, ఇట్లాంటి మన గోపి గారు కానీ అందరూ కూడా అత్యంత మహారథులు, మంచి కళాత్మకంగా ఉండి సాంస్కృతిక సంస్థలు నడిపిస్తుంటే మాలాంటి వాళ్ళలో ఉన్న కవి బయటకు వస్తారన్నమాట. అందుకే కొన్ని చిన్న చిన్న కవితలు చెప్పాను. సో సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ఏ సంస్కృత సంస్థ అయినా కూడా, ఇందాక పిల్లలు డ్యాన్స్ చేశారు చాలా అద్భుతంగా. మన యొక్క సంస్కృతిని ప్రతిబింబించే విధంగా కార్యక్రమాలు ఉండాలని ప్రతి సభలో నేను చెప్తుంటాను. అది దేవేందర్ గౌడ్ గారు అండ్ ఆనంద్ మేడం చాలా అద్భుతంగా మధ్యలో ఇట్లాంటి పెట్టారు కాబట్టి చాలా సంతోషం. మన ప్రాచీన కళల్ని, మన భారతీయ సంస్కృతిలో ఇమిడి ఉన్న కళల్ని, మన భారతీయ కళారూపాల్లోనే ఆధ్యాత్మికత, తాత్వికత రెండు ఇమిడి ఉంటాయి అంటారు. సో వాటిని ముందుకు తీసుకెళ్లాలంటే ఇట్లాంటి అద్భుతమైన కళాత్మకమైన కార్యక్రమాలు చేయాలి. మన ముందు తరాల వారికి చేర్చాలంటే వంశీ రామరాజు గారు ఉన్నారు, చాలా కొన్ని 50 సంవత్సరాల పైగా సాంస్కృతిక సంస్థలు ముందుకు తీసుకెళ్తున్నారు. అట్లాగే యువతరానికి కూడా దీంట్లో ఉన్న ఆసక్తి పెంచాలి, వాళ్ళకి దీంట్లో ఉన్న అద్భుతాన్ని, మన కళల మీద ఉన్న మనకు ఎంతో మనం ఇష్టపడతాం కదా, యువతరం కూడా అట్లా ఇష్టపడాలంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేసి వాళ్ళని చూపించి వాళ్ళని ఇందులో భాగం చేస్తే వాళ్ళు ఇంకొక 50 సంవత్సరాలు సార్లాగా ముందుకు తీసుకెళ్తారు. అంటే గాయకుల్లాగానో సంస్థ నిర్వాహకుల్లాగానో మన సంస్కృతి ముందుకు తీసుకెళ్లాలంటే ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఈరోజు చాలా భయం వేస్తుంది, మన తెలుగు భాష ఎక్కడ పోతుంది, మర్చిపోతాం మన తరాల తర్వాత. కానీ దాన్ని మనం నిలుపుకోవాలి. జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గైరియసి అంటారు. జన్మనిచ్చిన తల్లి మన జన్మభూమిని ఏ విధంగా అయితే మనం గౌరవిస్తామో, ప్రేమిస్తామో, అట్లాగే మన కళలను కూడా ప్రేమించాలి. అది కూడా దీంట్లో మనం భాగం చేసుకోవాలి. సో ఈరోజు మంచి వ్యాఖ్యానం ఇస్తున్న కృష్ణ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, అట్లాంటి కృష్ణ గారు చూడండి అన్నీ కూడా ఉటంకిస్తుంటారు. ఒక కవి ఆ పాట ఎవరు రాశారు ఏంటి దాన్ని అట్లా వింటూ ఉంటే ఏంటంటే నాలాంటి సాహిత్య అభిమానికి, తెలుగు అభిమానికి ఒళ్ళు పులకరిస్తుంది. మనం డ్యాన్స్ చేయడం అంటే ఏదో మన శరీర భాగాలను ఊపడం కాదు, మన మనస్సే ఆనంద డోలికలో తేలిపోవాలంటే మధురమైన తెలుగు భాష, మధురమైన పాటలు వింటే మనకు అట్లాంటివి వస్తుంది. కాబట్టి ఆ సందర్భాన్ని ఈ స్టేజ్ మీద కూడా నేను చూశాను, చాలా ఆనందంగా ఉంది. ముందు మీ కార్యక్రమాలకి ఎప్పుడు సపోర్ట్ ఉంటుందని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యోస్మి. మన సంస్కృతి పట్ల, సంప్రదాయాల ఆచార వ్యవహారాల పట్ల మా వెంకట్రావు గారికి అపారమైన అనురాగం ఉంది. అలాగే వారు పాటిస్తారు కూడాను. వారి అపారమైన జ్ఞాన సంపద వారి సొంతం. సరే, ఇప్పుడు ప్రముఖ పౌరాణిక పద్యనాటక నటులు, అనేక సమాజ కార్యక్రమాలు చేస్తున్న మా నాగేంద్ర గారు వారు మాట్లాడతారు. గంభీర గళ సంపన్నులు అంటూ ఉంటాను నేను ఎక్కువగాను. చాలా బాగుంటుంది వారి గొంతు. వీలైతే ఒక పద్యం అడగండి మీరు. ఇలాంటి గొప్పవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ నుంచి ఎక్కువ గ్రహించాలి మనం. ధన్యోస్మి. ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఆనందలక్ష్మి గారు, వారి హస్బెండ్ ఆంజనేయులు గారు, మా దేవేంద్ర గౌడ్ గారు, కార్యక్రమం ఇది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు ఏర్పాటు చేయడం రెండో కార్యక్రమం అనుకుంటాను. ఇది మన కార్యక్రమం జరిగిన తర్వాత నాకు ఇన్ఫామ్ చేస్తే మొన్ననే చేశారు కదంటే ఉగాది పురస్కారాలు ఇస్తున్నామంటే అందుకోసం చేస్తున్నామని చెప్పి అన్నారు. చాలా వ్యయ ప్రయాసతో కూడుకున్నటువంటి పని ఇది, దాన్ని నిర్వహిస్తున్నారు. అందుకని ఈ ఆర్గనైజర్స్కు అంటే ఆనందలక్ష్మి గారికి మరియు దేవేంద్ర గౌడ్ గారికి ఈ కార్యక్రమం నిర్వహించడానికి అన్ని విధాలా సహకరించినటువంటి అందరికి కూడా ప్రతి ఒక్కరికి ఈ సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు మన ముఖ్య అతిథి వంశీ రామరాజు గారు, వారు ఏ సంస్థ కొత్త సంస్థ పెట్టినా కూడా వారికి ప్రోత్సాహం ఇస్తూ ముందు నడిపించడమే వారి యొక్క కర్తవ్యం అనేటువంటిది వారు భుజాల మీద చేసుకుని చేస్తారు. ఎంత శ్రమకైనా ఎక్కడ కార్యక్రమం పెట్టినా కూడా గాన సభలో
ప్రోగ్రాంలో అటెండ్ అయిపోయి అక్కడ కార్యక్రమం జరుగుతుంది పోయి వారు ఆశీర్వదించాలన్నటువంటి వారి యొక్క సంకల్పం ఏదైతుంటుందో నిజంగా ఒక ఆర్టిస్ట్గా వారిని నేను మీ అందరి సమక్షంలో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అక్కడ. అలాగే మన వెంకట్రావు గారు చెప్తూ ఉంటారు ఎప్పుడన్నా ఏ కార్యక్రమాన్ని కూడా మనం ప్రోత్సహించాలండి అని. కరెక్టే, గాయని గాయకులను నూతన గాయని గాయకులను ప్రోత్సహించేటువంటి కార్యక్రమం ఏది ఉంటుందో అది చాలా గొప్ప పని. మంచిగా పాడుతున్నారు, ప్రొఫెషనలిస్ట్గా కొంతమంది గాయకులు ఉన్నారు, ఎమ్మెచ్యూర్స్ కొంతమంది ఉన్నారు. అయితే ఏ పాట పాడుతున్న ఉద్దేశం లేదు, పాడాలన్నటువంటి ఆతుత ఉంటుంది చూసినావా, అది ఆ సంకల్పమే చాలా గొప్ప సంకల్పం. అది మా అమ్మాయి ఇక్కడ నాగమణి ఉంది, ఆమె పాడుతూ ఉంటుంది, మంచి మంచి గాయకులను ప్రోత్సహిస్తూ ఉంటుంది. అది నేను చాలా సంతోషం చేయాలని చెప్పేసి అనుకుంటాను. ఉగాది పురస్కారాల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ఇక నుంచి మన ఆనందలక్ష్మి గారికి అలాగే మన దేవేంద్ర గౌడ్ గారు కూడా నేను చెప్తున్నాను, మీరు చేసే కార్యక్రమం ఏదున్నా కూడా మా వంతు సహకారం ఎంతైనా ఉంటుందని చెప్పేసుకొని నేను అందరికి మనవి చేసుకుంటూ, ఈరోజు అందరు వేరే ఉన్నారు. శ్రీనివాస్ గారు మిగతా వారి రంగాలు నిష్ణాతులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక చెప్పుకుంటూ పోతే కాలాతీతం అవుతుంటుంది. అందుకని మరొక్కసారి ఈ కార్యక్రమం విచ్చేసే మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి మీకు కూడా ఆనందలక్ష్మి గారికి, మరి వారి హస్బెండ్ ఈరాంజనేయులు గారికి, మా దేవేంద్ర గౌడ్ గారి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. నమస్కారం. పెద్దలారా, ఈ పాటికి మీరు నన్ను గమనించే ఉంటారు. ఒక వ్యాఖ్యాతగా మరొకరిని కూడా అటువైపు వాళ్ళని మాట్లాడించాను అనుకోండి, వీడు లెఫ్టిస్ట్ ఏమో అనుకుంటారు. అందుకని ఈసారి కుడివైపు విజయ్ గారు మాట్లాడతారు, విజయ్ కుమార్ గారు. విజయ్ చిత్ర ఈ పేపర్ ఎడిటర్ వారు. వేదిక అలంకరించిన పెద్దలకి మరియు కార్యక్రమానికి వచ్చిన కళాకారులందరికీ పేరు పేరున ముందుగా ఉగాది శుభాకాంక్షలు. డి భారతి ఫౌండేషన్ మరియు ఆనంద లహరి కల్చరల్ ఆధ్వర్యంలో ఈరోజు చాలా మంచి కార్యక్రమం చేస్తున్నందుకు నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే పండుగ రేపు, కానీ ఈరోజే నిజంగా ఉగాదిని మన పండుగ సెలబ్రేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. మన దేవేందర్ అన్న లక్ష్మి గారు, ఆనందలక్ష్మి గారు నిజంగా మంచి మనసున్న వ్యక్తులు. వాళ్ళు చాలా ఈవెంట్స్లో పాల్గొనగా నేను చూశాను. కానీ ఒక నలుగురికి ఎంకరేజ్ చేయాలి అనే మంచి ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు నిజంగా వారిని అభినందించదగ్గ విషయం. మరియు వంశీ రామరాజు గారు, గురుగారు, ఎక్కడ ఏ ప్రోగ్రాం ఉన్నా చిన్న పెద్దని తారతమ్యం లేకుండా వాళ్ళందరినీ వచ్చి బ్లెస్సింగ్స్ చేయడం నిజంగా చాలా చాలా గొప్ప విషయం. ఆ గురుగారు రావడం సభకు రెండుతనం వచ్చింది. మరియు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నన్ను ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసిన దేవేందర్ అన్న గారికి, ఆనందలక్ష్మి గారికి, హేమాంజలి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్స్ అండి. మంచితనం, మానవత్వం రాసి పోసిన భావనాశి శ్రీనివాస్ గారు. సభకు నమస్కారం అండి. ఈనాటి ముఖ్య అతిథి డాక్టర్ వంశీరామరాజు గారు, మిత్రులు వెంకట్రావు గారు, నాగేందర్ గారు, వినోద్ బాబు గారు, దేవేందర్ గారు, అందరికీ పేరు పేరున, అశోక్ గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ముఖ్య కారణం ఏంటంటే ఆనందలక్ష్మి గారు మంచి కార్యక్రమం చేశారండి. లాస్ట్ మంత్ ఫిబ్రవరిలో కూడా 9 to 9 12 hours వండర్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదయ్యారు మీ పేరు. చాలా సంతోషం అండి. ఆ రోజు లేను, అవుట్ ఆఫ్ స్టేషన్, ఐఎమ్ వెరీ సారీ. ఈరోజు మంచి కార్యక్రమం చేశారండి. పాటలన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఆ అమ్మాయిలు భరతనాట్యం, కూచిపూడి, అది హైలైట్ అండి ఈరోజు కార్యక్రమానికి హైలైట్. ఇక మిమిక్రీ అయితే సెకండ్ ప్లేస్ గోస్ టు మిమిక్రీ. ఆ అమ్మాయిలకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ మంచి కార్యక్రమం ఈరోజు చేశారండి. మా రామరాజు గారు ఎంత బిజీ ఉన్నా ఈరోజు వచ్చారు. వారు మేము కలవడం చాలా రోజులు అవుతుంది, ఈరోజు కలుసుకున్నాము. ఐఎమ్ వెరీ హ్యాపీ. అందరికీ గాయని గాయకులకు అందరికీ ఈరోజు పేరు పైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజుతో క్రోధినామ సంవత్సరం సమాప్తము. రేపు విశ్వాసనామ సంవత్సరానికి నాంది పలుకుతో సెలవు తీసుకుంటున్నాను. మా భావనాశి శ్రీనివాస్ గారు ఎంతో సందర్భోచితంగా మాట్లాడారో చప్పట్లు కొట్టండి. ఎందుకో చెప్తాను. తర్వాత మాట్లాడే వక్తలందరికీ కూడా ఒక దిక్సూచిగా ఉన్నారు. క్లుప్తంగా మాట్లాడాలని చెప్పారు వారు. చూసారా, నాకు అర్థమైంది వారి భావం. తప్పనిసరిగా మా సావిత్రిబాయి పూలే ఫౌండర్ అధ్యక్షులుగా వారు సేవలు అందిస్తున్న మా గోపి గారు, అందరూ అభిమానంగా మాట్లాడుకుంటారు, గోపి అన్న అంటుంటారు. అన్న గోపి గారు. అందరికీ శుభ సాయంత్రం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ,
మరి వేదిక ముందున్న ఇద్దరు అమ్మాయిలు, ఇంతకుముందు ఒక అమ్మాయి పాట పాడింది, ఒక అమ్మాయి డ్యాన్స్ చేసింది, ఆమె పేరు అంజనాదేవి గారికి మరి కళాకారులందరూ ఒకసారి గట్టిగా సప్పర్ల ద్వారా మన ఉగాది శుభాకాంక్షలు చెప్పుదాం. నాకు తెలిసినంత వరకు వంశీరామరావు సార్ అలసిపోడు, మనమే అలసిపోవాలి, సార్ని ఇట్లే పిలుచుకోవాలి, మనం ఇట్లే మాట్లాడాలి అని ఆశీర్వాదం తీసుకోవాలి అని తెలియజేసుకుంటూ, మిత్రులారా అవార్డు అందుకుంటున్న అంజన్ కుమార్ మేడం గారికి, పరమేశ్వర్ గారికి ఓకే వాళ్ళకు ఉగాది శుభాకాంక్షలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సంతోషం. క్లుప్త సుందరం అంటే అది అతి బ్రీవిటీగా ఉన్నప్పుడే చాలా సుందరంగా ఉంటుంది. అంజనీ కుమారి గారు. సభకు నమస్కారం. మరి ఈరోజు ఉగాది సందర్భంగా ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆనంద్ గారు, దేవేంద్ర గౌడ్ గారు, మరి హేమ ఆంజనేయులు గారు, మరి ఈ కార్యక్రమంలో మేము కూడా పార్టిసిపేట్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. మరి వంశీరాజు గారు రావటం అనేది ఈ కార్యక్రమానికి ఒక వన్యత ఇచ్చింది. ఆయనతో పాటే మనకి ఉగాది వచ్చినట్టు అని అనిపించింది అనమాట. మరి ఇంకా కొన్ని గంటల్లో మనకి ఉగాది వస్తుంది. క్రోధనామ సంవత్సరానికి గుడ్ బై చెబుతూ మరి వస్తునామ సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాం మనం. మరి ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అలాగే మరి ఈ సంవత్సరం క్రోధనామ సంవత్సరంలో మరి అనేక సంఘటనలు చూసాము. నిన్న మొన్న కూడా కొన్ని జరిగినాయి విదేశాల్లో కూడా. మరి అలాంటి వాటి నుంచి కూడా మనం తట్టుకొని నిలబడుతున్నామంటే మన సంస్కృతి సాంప్రదాయాలనే భారతదేశానికి చాలా గొప్పవి. మరి ఆ గొప్ప దానిలో మనం పుట్టినందుకు మరి ఇలాంటి ఆనంది మరి దేవేంద్ర గౌడ్ గారు ఇలాంటి వాళ్ళు ఉండటం కూడా, మరి ఇలాంటి కార్యక్రమాలు చేయటము అనేది కూడా మనకి చాలా గొప్ప విషయం అన్నమాట. ముందు వీళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేయాలి, దీంట్లో మనం అందరం పార్టిసిపేట్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సమాజానికి తన వంతు సహాయ సహకారాలు, సేవా కార్యక్రమాలు చేయాలి. మాటల మనిషిని కాదు, చేతల మనిషి అని మా పరమేశ్వరి గారు వారు మాట్లాడతారు. పరమేశ్వరి గారు. అందరికీ నమస్కారం. వేదికల నుంచి పెద్దలకి నా పాదాభివందనాలు. మా ఫౌండేషన్ వచ్చేసి, నా పేరు పరమేశ్వరి, నేను సావిత్రిబాయి పులే ఫౌండేషన్ రన్ చేస్తుంటాను. ఆనంది, మేము ముద్దుగా ఆనందం అని పిలుచుకుంటాము. డి భారతి మన వాళ్ళ అమ్మ పేరు మీద ఫౌండేషన్ స్టార్ట్ చేయడం చాలా గొప్ప విషయము. ఆ ఫౌండేషన్ స్థాపించినందుకు ఫస్ట్ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా సావిత్రిబాయి పులే ఫౌండేషన్ నుంచి కార్యక్రమాలు ఏదైనా ఉంటే మన అమ్మగారికి, మన డి భారతీమణి ఫౌండేషన్కి మా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వినోద్ గౌడ్ గారు. సభాయ నమః. వేదిక మీద ఉన్న పెద్దలకు, గైనిమణులకు, ప్రేక్షక దేవులకు నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు ఆనంద్ గారు, మన దేవేందర్ గౌడ్ గారు ఇంత మంచి ప్రోగ్రాం నిర్వహించినందుకు వాళ్ళకు హృదయపూర్వక నేను నమస్కారం చెప్తున్నాను. ఎందుకంటే ఒక ప్రోగ్రాం చేయాలంటే అది దాని వెనుక ఎంత కృషి ఉంటుంది అనేది రాత్రి మీరు 3 గంటలకు చూసిన తర్వాత నాకు తెలిసింది. అది గౌడ్ గారు కూడా ఎంత కష్టపడతాడు నేను అనుకోలేదు, కానీ చూడడానికి అలా ఉన్నాడు. కానీ రియల్గా మిమ్మల్ని నేను అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను. నేను మిమ్మల్ని రియల్ గాడ్ బ్లెస్ యూ. మీరు ఎప్పుడు ఇలానే కలిసి ఉండి ముందు ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకెన్నో చేయాలని నేను ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అశోక్. సభా సరస్వతికి నమస్సమాంజలు. పేర్లు చదువుకుంటూ పోతే సమయభావం వల్ల వేదిక కిందున్న ప్రేక్షక దేవుళ్ళు అందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు, నా నమస్సమాంజలు. ప్రేక్షక దేవుళ్ళు అని ఎందుకన్నానంటే, ఇక్కడ ఉన్నటువంటి కళా తపస్వి అని నేను అంటాను. వంశీ శిరోమణి గారు, వంశీ రామరాజు గారు మొన్న రవీంద్ర భారతిలో ఒక సభలో మనం ఎంతున్నా కూడా వేదిక పైన ప్రేక్షక దేవుళ్ళు లేకపోతే ఆ కళకి, ఆ కళాకారుడికి
అర్థం ఉండదు, పరమార్థం ఉండదు అని చెప్పారు. సో ఆ రకంగా నేను సభాముఖంగా ఆనంద్ గారిని నేను గత 4 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా నాకు పరిచయం ఆవిడ. సో ప్రోగ్రామ్స్ ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశారు. సో పెద్దలు ఉన్నారు కాబట్టి వేదికపై నుంచి నేను నా విజ్ఞప్తి మనవి సార్ ఏంటంటే, వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికి మీరు గత 50 సంవత్సరాలుగా మిమ్మల్ని నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. సో దీనికి ఒక కొవ్వొత్తి వెలగాలంటే దానికి మైన ఉన్నట్టుగా మనకు ఆర్థిక స్తోమత కావాలి. సో స్పాన్సర్ని దయచేసి మీకు చేతనైనంతగా ప్రోత్సహించి స్పాన్సర్ని ఏర్పాటు చేస్తే రేపు ఫ్యూచర్స్లో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు, ఇప్పుడే కరోనా తర్వాత మేము గమనిస్తూ ఉన్నాము, ఎవరు కూడా మా మిమిక్రీ కళాకారులను పిలవట్లేదు. సో దరిదాపుగా మెజిషియన్స్ అందరూ స్కూల్లోకి వెళ్ళి నేను ప్రోగ్రామ్ చేస్తాను సార్, మీ చేతనైనంత ఇవ్వండి అని ఆర్థికంగా వాళ్ళు ప్రాధేయపడే పరిస్థితి, కళాకారుల పరిస్థితి అలాగైపోయింది. సో ప్రోద్బలం అనేది మరి ఇలాంటి ఆనంద్ గారు అలాగే దేవేందర్ గౌడ్ గారు ఇలా కార్యక్రమాల్ని ఇప్పుడు మొదలుపెట్టారు. సో దయచేసి పెద్ద మనసుతో స్పాన్సర్స్ అందరూ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చిన్నవాడినైన నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించాలని కోరుకుంటూ, మరి ఇలాంటి కార్యక్రమాలని పెద్దలందరూ మీరందరూ కూడా ఇంకా మరింతగా ప్రోత్సహించి ప్రోద్బలాన్ని అందించి వీరిరువుని ఇలాంటి సంస్థలు కొత్తగా వస్తున్నటువంటి సంస్థల్ని కూడా మీరు ఇంకా ముందుకు తీసుకెళ్ళి మరి వారిని మరి ప్రేక్షకులందరూ కూడా పరిచయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆనంద్ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. కదలారా, దాదాపుగా 50 సంవత్సరాల పైచిలకు విశేష అనుభవం. సాంస్కృతిక కార్యక్రమాలలో మాత్రమే కాదు, సామాజికానికి ఉపయోగపడే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. వేగేసిన ఫౌండేషన్ సంస్థ ద్వారా ఎంతోమంది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ విద్యార్థులకి సహాయ సహకారాలు అందిస్తూ అటు సమాజ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు క్షణం తీరిక లేకుండా తన జీవితాన్ని మొత్తం సమాజానికి అంకితం చేసిన శిరోమణి వంశీ రామరాజు గారు వారు మాట్లాడతారు ఇప్పుడు. బాగా చెప్పావా? డబ్బింగ్ ఆర్టిస్ట్ని కాదు, ఏ వాక్యాన్ని ఎక్కడ ఒత్తాలో, ఎక్కడ నొక్కాలో, ఎక్కడ విడమర్చాలో తెలుస్తుంది. డి భారతీయమణి. ఈ డి అంటే ఏంటో నాకు అర్థం కాలేదు కానీ, ఓ ఢిల్లీ భారతీయమణి. డి అక్షరం చాలా బాగుంది, నచ్చింది నాకు. అంటే డి అంటే అర్థం ఏంటంటే ఆనందం ఎందుకు పెట్టే డి అని, ఎవరితోనే డి కొడతాను అని అర్థం. ఓ చాలా తెలియగలదే గౌడ్ గారు, మామూలు విషయం కాదు. డి అంటే ఏమనుకుంటున్నారు నా గురించి, ఎవరితోనే డి కొడతాను అనే ఉద్దేశంతో డి రాయటం కూడా అద్భుతంగా, డి భారతీయమణి ఫౌండేషన్ వాళ్ళ తల్లిగారి పేరు అయినప్పటికీ కూడా ఆ డి అని పెట్టడంలో అది ఇంతవరకు ఇలాంటి క్యాప్షన్ ఎవరు పెట్టలేదు. ఈ అమ్మాయి ఎక్కడి నుంచో మొదట నేను చూశాను 2-3 నెలల క్రితం. లాస్ట్ ఎన్నెళ్ళు ఏంది వచ్చి 1.5 year. ఏమ్మా ఎక్కడి నుంచి వచ్చావంటే బందర్ నుంచి వచ్చాను. చాలా అమాయకురాలాగా కనిపించేది ప్రోగ్రామ్స్లో. ఇవాళ అమాయకురాలు ఎంత ఎదిగిందంటే ఢీ కొట్టే లెవెల్కి ఎదిగింది. హేమాంజనేయులు గారు వాళ్ళ ఊళ్ళో ఉంటే లాక్కొచ్చేసింది. హేమాంజనేయులు అంతేనా? నా బిడ్డ ఆనందలక్ష్మి, మా అల్లుడు హేమాంజనేయులు, ఎదురుగా కూర్చున్న నా చెల్లి నాగమ్మ, మీరందరూ చాలా చాలా గొప్పవాళ్ళు. మీరందరూ కూడా రాబోతున్న ఉగాదికి తిలకం దిద్దుతున్నారు ఇవాళ. ఈ ఉగాది నెక్స్ట్ వచ్చే ఉగాది అంతా మీదే, మహిళా మండలిదే ఉగాది, మాది కాదు. మా తరం అయిపోయింది. 53 ఏళ్ళుగా నేను ఉగాది చేస్తూనే ఉన్నా. 53వ ఉగాది పండుగ రేపు ఈవినింగ్ 4 గంటలు నిర్వహిస్తున్నా. అంతా పంచాంగ శ్రవణం, వేద పండితులు, ఆ సంస్కృతి మొత్తం ఉంటుంది. రేపు ఈవినింగ్ స్వాములు వారు రావటం. 53వ ఉగాది రేపు సాయంత్రం నిర్వహిస్తాను. 75 ఏళ్ళుగా ఉగాది చూస్తున్నాను. నా వయసు 75 ఏళ్ళు. నా పుట్టినప్పటి నుంచి, ఊహలేనప్పటి నుంచి కూడా
అమ్మా నాన్న ఉగాది చేసి ఉంటారు కదా, 75 ఉగాదులు చూసిన మనిషిని, 53 ఉగాదులు చేస్తున్న మనిషిని. అంటే మనిషి జన్మ ఎత్తినందుకు ఇది ఒక అదృష్టం అన్నమాట. ఇది ఏమైనా ఆనంద నీదే, ఈ సంవత్సరం అంతా నువ్వు నీదే. అద్భుతమైన ఫంక్షన్ చేసింది. ఈమెకి భగవంతుడు పంపిస్తాడు. ఒక్కోసారి అనుకుంటా భగవంతుడు అలా చూస్తూ ఉంటాడు. ఆనంద్ అనే అమ్మాయి కష్టపడుతోంది, ఎవరిని సహకరించమని చెబుదామంటే దేవేంద్ర గౌడ్ని సహకరించమని చెప్పేశాడు. దేవేంద్ర గౌడ్ మన అద్భుతమైన ప్రోగ్రాం. నిజంగా అలా చేయటం నాకు అలా చేయటం మన కష్టం కదా. మన అద్భుతమైన ఫంక్షన్ చేసాం. త్యాగరాయగాంశంలో అసలు ఎవరు ఊహించని ఫంక్షన్ చేశాం. ఎవరికి ఊహకు అందం అసలు. ఎంత ఖర్చు ఫంక్షను, ఎంత లావిష్గా చేసింది. ఒక కటౌట్ వాణిజ్యం ఇలా కటౌట్ పెట్టుకుంది. వాళ్ళు వేదిక మీద ఉన్న వాళ్ళందరూ చూడండి ఎలా బాగా మాట్లాడారు. ఏం కావాలన్నా ఆనంద ఫంక్షన్ చేసినా మేము ఉన్నాము అన్నారు. అది గొప్ప విషయం. మేము ఉన్నాము అనటం చాలు. వాళ్ళు ఏం చేశారు పక్కన పెడదాం, ఏం చేయబోతారు పక్కన పెడదాం. మేము ఉన్నామని ఒక మనిషి మన వెంట ఉంటే మనకి ఢీ కొట్టచ్చు ఎవరినైనా. చాలా సంతోషం. ఉగాది పురస్కారాలు ఇవాళ ఎంతమంది బొమ్మలు వేసిందో ఇక్కడ. ఇలా చేయటం అదృష్టం. అంటే నేను చాలా సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నా. వంశీ బర్కిల్ అవార్డ్స్ ఇచ్చినప్పుడు ఎంతమంది మా ఇంటికి వచ్చేవాళ్ళు. నేను సిగ్గుపడేవాడిని. సినిమా కళాకారులు మా ఇంటికి 5ంటికి వచ్చి కూర్చుండేవాళ్ళు. నాకు చాలా సిగ్గు అనిపించేది. మీరు ఎందుకు వస్తారు మా ఇంటికి అడిగేవాడిని. మీరు నెక్స్ట్ వంశీ బర్కిల్ అవార్డ్స్లో మాకు అవార్డు ఇవ్వకపోతే మేము అన్నం తినవండి ఇవాళ, మావాడు అన్నం తినదండి అనేవాడు. నేను అనుకునేవాడు, అమ్మాయి ఆనంద మన అవార్డుదే ఉంది, చిన్న అవార్డు కదా మంది, మన గొప్ప మనుషులు మనం అని అనుకునేవాడిని నేను. వాళ్ళు చెప్పేవాళ్ళు అవార్డు రావటం వల్ల నాకు 4 సినిమాలు వస్తాయి. వంశీ బర్కిల్ అవార్డు వస్తే 4 సినిమాలు వాళ్ళకి ఎదుగుతాయట. అలాగే ఆనంద్ అవార్డు ఇస్తే 4 ప్రోగ్రాంలు ఎదుగుతాయి. కళాకారులు ఎదుగుతారు. ఇప్పుడు రేపు నాగమ్మ ఇచ్చినా అంతే, ఎవరిచ్చినా అంతే. అంటే కళాకారు ప్రోత్సహించడం చాలా అవసరం. మరి కళాకారులు ప్రోత్సహిస్తే చిన్నవాళ్ళని ముఖ్యంగా ప్రోత్సహిస్తే, ఇప్పుడు డ్యాన్స్ గురించి చెప్పాను నేను చూడలేదు కానీ, చిన్నవాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళు ఇంకా 4 మెట్లు ఎక్కుతారు. అశోక్ ఉన్నాడు, చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా. అశోక్ మొదటి నుంచి కూడా మిమిక్రీ చూస్తున్నా. బాగా చెప్పాడు. వాళ్ళ అద్భుతం. ఆనంద మీ పాటల మధ్యలో మిమిక్రీ పెట్టడం చాలా గొప్ప. ఇలా చేస్తూ ఉండు. ఎందుకంటే మన పాటలు ఒక్కటే కాదు, పాటలు పాడించేటప్పుడు డ్యాన్స్, మిమిక్రీ ఇలా మిక్సప్ చేసుకున్నాం అనుకోండి. గౌడ్ గారు మన బిర్యానీలాగా, ప్యారడైజ్ బిర్యానీలాగా మిక్సప్ చేస్తే ప్రోగ్రాం చాలామంది వస్తారు. ఒకటి పాటలే అనుకోండి, నిన్న విన్నాను, పక్క విన్నాం, మన ఇంకొక థియేటర్లో విన్నాం అంటాడు. కాబట్టి ఇలా ఫంక్షన్స్ చేసుకోవడంలో కూడా ప్లానింగ్, అద్భుతమైన ప్లానింగ్ చేస్తుంది. ఇంకా మొన్న అవార్డు చాలా వచ్చినాయి. లిమ్కా అవార్డు కూడా రావాలి. గిన్నీస్ అవార్డు చాలా కష్టం. గిన్నీస్ అవార్డు కష్టం అంటే ఏం లేదు గౌడ్ గారు, డబ్బు కష్టం. గిన్నీస్ అవార్డు దానికి బోల్ డబ్బు కట్టాలి. లండన్ వాడి టికెట్లు ఇవ్వాలి, చాలా ఫీజు బోర్డు కట్టాలి. అవార్డు గొప్ప విషయం ఏం కాదు. ఆ ఫీజులు కట్టలేక మరి ఇల్లు అమ్ముకోవాలి. లిమ్కా వరకు ఎదగండి, పర్వాలేదు, సరిపోతుంది. లిమ్కా వరకు ఎదిగితే, నేను లిమ్కా వరకు వెళ్ళాను, గిన్నీస్కి వద్దనుకున్నా. గిన్నీస్కి వెళ్దామని ప్రయత్నించాను, నేను అప్లై చేశాను. చాలా కండిషన్స్ చూసి నేను భయపడిపోయినా. కానీ ఇప్పుడు గిన్నీస్ కూడా ఢీ కొట్టే మనిషి వచ్చింది. ఆనందం. గిన్నీస్కి ప్రయత్నించు, మంచి ఫంక్షన్ చేయండి, మనం ఛాలెంజ్ చేయాలి మీరు. ఎందుకంటే మా తరం అయిపోయింది, మా తరం ముందుకు వెళ్ళిపోతుంది. మీ తరంలో ఒక ఢీ కొట్టే మనిషి రావాలి. దేనికి? చిన్న అవార్డ్స్ కోసం కాదు. వరల్డ్ మనం తెచ్చుకున్నాం కదా, అట్లాంటివి కాదు. వండర్ వరల్డ్ రికార్డ్స్ ఇవన్నీ చాలామందికి ఉంటాయి. ఇవన్నీ వరల్డ్ రికార్డ్ రావటం, గిన్నీస్ రికార్డుకి నెక్స్ట్ స్టెప్స్ వేయండి. ఆన్లైన్లోకి వెళ్తే విషయాలను తెలుస్తాయి. ఆ వ్యాఖ్యాత ఒకడు ఉన్నాడు సన్నగా, వాడు అతను చెప్తాడు ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలని. శక్తివంతుడు, బాగా ధైర్యవంతుడు. కాబట్టి నెక్స్ట్ నా కోరిక ఏంటంటే, ఎవరైనా అనే పదం ఉపయోగించాను నేను. ఆనంద ప్లస్ గౌడు
వీళ్ళిద్దరు కూడా గిన్నీస్ వరల్డ్ రికార్డుకి ఢీ కొట్టే ప్రోగ్రాం ఒకటి చేయండి. అది మన గర్వకారణం, మా అందరి గర్వకారణం, మా సంస్థ నుండి గర్వకారణం. ఎందుకంటే మీకు చేయగల శక్తి మీకు ఉంది, కొత్తగా ప్రారంభించారు అంటే కొత్తగా ముందుకెళ్ళే ధైర్యం మీకుంది. కాబట్టి నా కోరిక ఏంటంటే 75 ఏళ్ళ వయసున్న వాడి కోరిక ఏంటంటే ఈ సంవత్సరం మేలుడు ఏంటి సంవత్సరం ఏంటి ఇంకా నోటికి రావట్లే సంవత్సరం. ఈ సంవత్సరం నెక్స్ట్ ఉగాది లోపల డి భారతీయమణి ఫౌండేషన్ ఆనందలహరి కల్చరల్ ఈవెంట్స్ వారు మన హైదరాబాద్లో మనందరి మధ్యలో మనందరిని కలుపుకొని ఆ ఒక్కతో ఏం చేయలేదు కదా. డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉండొచ్చు, కళాకారులు అందరూ ఉండాలి. కళాకారులందరూ కలిపి పూల రథంలో తీసుకొని వచ్చి పాడించి, ఏం పాడించో నాకు తెలియదు, ఆ రూల్స్ రెగ్యులేషన్స్ నాకు తెలియదు. వరల్డ్ రికార్డ్ కొట్టాలని, మేమందరం ఆనందించాలని నేను కోరుకుంటున్నాను. నేను అనుకోకుండా చెప్పా, మొదట నేను ఊహించి ఈ పదాలు చెప్పాలనుకోలేదు నేను, అలా అనిపించి తెలుగువారి వైభవాన్ని, ఈయన పెద్ద కవి, ఈయన జూనియర్ సినారెడ్డి అండి, ఈయన జూనియర్ సినారెడ్డి అన్నమాట. అంత బాగా సినారే గారికి వారసులు ఈయనే. డి భారతీయమణి ఫౌండేషన్ ఆనందలహరి కల్చరల్. అమ్మ వస్తున్నావు ఎందుకో, వరల్డ్ రికార్డ్ ఇస్తున్నావా మనకి? ఉగాది పురస్కారాలు అందుకోబోతున్న వారికి మాకు కూడా శాలువాలు కప్పుతారు కాబట్టి మాకు కూడా శాలువాలు కప్పాలని కోరుకుంటూ, ఉగాది కదా, ఉగాది రోజు కానీ ఉగాది రోజు రేపు కానీ మీకు ఎవరైనా చిన్న పువ్వు ఇచ్చినా సంవత్సరం మొత్తం ఆనందంగా ఉంటుంది. ఎప్పుడు ఉగాది పచ్చడి రేపు ఎవరైనా అభినందిస్తే, ముఖ్యం కళాకారులు అభినందించవలసిన అవసరం ఉంది. కళాకారులందరికీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కళాకారులందరికీ అప్పుడే కాదు, కాసేపు చిన్న పువ్వు ఇచ్చాడు అప్పుడే. అబ్బాయి పువ్వు వాడిపోదు, మనం చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. అది ఏం చెప్పాడు, వాడనే మాంగళ్య బలం చెప్పాడు. ఇంకేముంది, చాలా ఆనందం. ఉండు మరి నువ్వు వరల్డ్ రికార్డు కొట్టు. తప్పకుండా సార్, మీలాంటి పెద్దలందరి ఆశీస్సులు, ధైర్యాన్నిచ్చే మాటలు, సపోర్ట్ ఉన్నంత వరకు డెఫినెట్గా నేను మీరు చెప్పినవన్నీ ట్రై చేస్తాను. అంతవరకు వెళ్ళాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యోస్మి. చెప్పకనే చెబుతున్నాం అనే కొన్ని విషయాలు ఉంటాయి మనందరికీ కూడా. అది మనం అనుకున్న విషయాన్ని చెప్పకుండానే సరిగ్గా చెప్పడం, ఒక నమ్మకంగా చెప్పడం, ఆ నమ్మకమే ఆ శీర్షికలో ఉన్న ఢీ. అది ఏంటి అంటే మంచి కార్యక్రమాలు చేస్తాను, ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తానని రూఢీగా చెప్పడం అన్నమాట. అది మామూలు ఢీ కాదు, రూఢీగా చెప్పడం అంటే ఖచ్చితంగా చెప్పడం, నమ్మకంగా చెప్పడం.